శ్రీ శివాయ గురవే నమః. కవి సార్వభౌముడు శ్రీనాథుని శృంగార నైషధంలో 45వ పద్యం వరకు కృతిభర్త యొక్క ప్రశంస, అతని గొప్పతనం ఏమిటి మొదలైన విషయాలన్నీ ఉంటాయి. 46వ పద్యం నుంచి అసలైనటువంటి కథ ప్రారంభమవుతుంది. మనం కూడా ఆ 46వ పద్యం నుంచి శృంగార నైషధంలో ఉన్నటువంటి ఆ కవితా ధాలధల్యాలని, గొప్పతనాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 46వ పద్యం. తపనీయ దండైక ధవళాతపత్రితోద్దండ తేజ కీర్తిమండలుండు నిర్మల నిజ కథా నిమిష కల్లోలిని క్షాళితాఖిల జగత్కల్మషుండు వితత నవద్వయద్వీప నానాజయ శ్రీవధూటీ సమాశ్లిష్టభుజుడు నిఖిల విద్యానటీ నృత్తరంగస్థలాయతనాయమాన జిహ్వాస్థలుండు ప్రస్తుతింపంగదగు సముద్భట కఠోర చటుల గుణటంక్రియాఘనస్తనిత ఘోష చాప నీరద భవశరాసార శమిత బలవదహిత తేజోదవానలుడు నలుడు తేజోదవానలుడు నలుడు. ఈ శృంగార నైషధ మహాకావ్యానికి కథానాయకుడైనటువంటి నలుడు ఎటువంటి వాడంటే, నిర్మలమైనటువంటి మంచి కీర్తి అనేటువంటి గొడుగు కలిగిన వాడు. గంగానదిలాగా 3 లోకాల్ని పవిత్రం చేసేటువంటి నిర్మలమైనటువంటి కథ కలిగిన వాడు. 18 ద్వీపాలను జయించి ఆ జయలక్ష్ముల చేత కౌగిలించుకున్నబడవాడు. అంటే 18 ద్వీపాలని జయించాడని భావం. సమస్తమైన విద్యలు అనేటువంటి నాట్యగత్తెలు నాట్యం చేయటానికి తగినటువంటి నాట్యశాల అయినటువంటి నాలుక కలిగినవాడు, అనగా సమస్త విద్యలు నేర్చినవాడని భావం. ధనుష్టంకారము అనేటువంటి ఉరుములు కలిగిన, కార్ముకము అనేటువంటి మేఘము నుంచి బయలుదేరుతున్న, బాణవర్షము అనేటువంటి వర్షం చేత చల్లార్చబడినటువంటి శత్రురాజుల ప్రతాపము అనేటువంటి అగ్ని కలవాడు. అంటే ఇతని బాణప్రయోగం చేత శత్రురాజులందరూ నశించిపోయారని భావం. అటువంటి నలమహారాజుని అందరూ పొగడాలి అని ఈ మొట్టమొదటి కథా పద్యంలో శ్రీనాథుడు పేర్కొన్నాడు. స్వస్తి.